ది మ్యాప్ ఆఫ్ లాంగింగ్ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్స్తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 30 to 50 minutes అలా ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కో రన్ టైం ఉంది. ఎమోషనల్ డ్రామా, రొమాన్స్తో పాటు 18+ బోల్డ్ కంటెంట్ ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, ఒక అమ్మాయి తన లైఫ్లో బిగ్గెస్ట్ లాస్ని ఫేస్ చేసిన తర్వాత ఒక మిస్టీరియస్ మ్యాప్ తన జర్నీని ఎలా మార్చింది, ఆ జర్నీలో లవ్, ఎమోషన్స్ అండ్ లైఫ్ గురించి ఎలాంటి లెసన్స్ నేర్చుకుంది అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా సిరీస్ లో ఎపిసోడ్స్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ 3 ఎపిసోడ్స్ కొంచెం స్లో ఫేజ్ లో ఉంటాయి. క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి, వాళ్ళ ఎమోషన్స్ ని బిల్డ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నారు. అందుకే స్టార్టింగ్ లో కొంచెం డ్రాగ్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ 4th ఎపిసోడ్ నుంచి స్టోరీ మంచి ఫేసింగ్ అందుకుంటుంది. లీడ్ పేర్స్ మధ్య కెమిస్ట్రీ న్యాచురల్ గా బిల్డ్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా ఫోర్స్ఫుల్ గా కాకుండా జెన్యున్ గా ఫీల్ ఇస్తాయి. రొమాన్స్, ఎమోషన్స్ రెండు బ్యాలెన్స్డ్ గా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా లీడ్ పేర్స్ మధ్య బాండింగ్ అనేది స్క్రీన్ మీద చాలా బిలీవబుల్ గా ఉంటుంది. వాళ్ళ కెమిస్ట్రీ వల్లే ఎమోషనల్ సీన్స్ అనేవి ఇంకా బాగా కనెక్ట్ అవుతాయి. లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో ఎమోషన్, రొమాన్స్, క్యారెక్టర్ డెవలప్మెంట్స్ అన్ని మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, గ్రేటా క్యారెక్టర్ కింద చేసిన యాక్ట్రెస్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంటుంది. విల్స్ క్యారెక్టర్ కూడా చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది. టెక్నికల్ గా చూస్తే సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కూడా ఎమోషనల్ సీన్స్ ని ఇంకా బాగా ఎలివేట్ చేస్తుంది. కాకపోతే ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ సిరీస్ లో 18+ బోల్డ్ సీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూసేదైతే కాదు, మాక్సిమం సింగిల్ గా చూడడానికి ట్రై చేయండి. ఇంకా నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇంకా తెలుగు డబ్బింగ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇంకా డైరెక్టర్ అయితే ఈ సిరీస్ ని ఎమోషనల్ యాంగిల్ లో ప్రెజెంట్ చేయడానికి డైరెక్టర్ చాలా మంచి ఎఫర్ట్ పెట్టారు. రిలేషన్షిప్స్ ని స్లోగా డెవలప్ చేస్తూ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు. కొన్ని ప్లేసెస్ లో ఫేసింగ్ అనేది స్లో అనిపించినా ఎమోషనల్ సీన్స్ ని హ్యాండిల్ చేసిన విధానం మాత్రం బాగుంటుంది. రొమాన్స్, ఎమోషన్స్, బోల్డ్ కంటెంట్ ఈ మూడ్ని ఎక్కడ ఓవర్ గా కాకుండా స్టోరీ ఫ్లో లో బ్లెండ్ చేయడానికి ట్రై చేశారు. ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందని అడిగితే, ఇట్స్ అన్ అబవ్ ఎవరేజ్ సిరీస్. ది మ్యాప్ ఆఫ్ లాగింగ్ కంప్లీట్ గా ఎమోషనల్ డ్రామా డ్రావర్స్ కోసం తీసిన సిరీస్. ఫాస్ట్ ప్లేస్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ స్లో ఎమోషనల్ స్టోరీస్, రిలేషన్షిప్ డ్రామాస్ నచ్చితే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి వెబ్ సిరీస్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.